గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. మనం థర్డ్ సెమ్లో ఉభయచరాల క్లాస్ చెప్పుకుంటున్నాం. ఈరోజు నిన్న మనం సకశేరుకల్లో చేపలు సాధారణ లక్షణాలు చెప్పుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో ఉభయచరాలు అంటే ఆంఫీబియన్స్ లేదా ఆంఫీబియా ఉభయచరాలు. ఉభయ అంటే రెండు, చరాలంటే గమనాంగం. గమనాంగము ఉభయచరాలు రెండు స్థలాలలో అనగా ఒకటి నీటిలోను మరియు రెండవది భూమిపైన రెండు ప్లేస్లలో రెండు స్థలాలలో నివసించేటువంటి జీవులని ఉభయచరాలు లేదా రెండు ప్లేస్లలో రెండు స్థలాలలో నీటిలో మరియు భూమిపైన రెండు ప్లేస్లలో గమనాంగాన్ని జరిపేటువంటి జీవుల్ని ఉభయచరాలు అంటారు. ఉభయచరాలని సాధారణంగా మనం జనరల్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఉల్బరహిత చతుష్పాద జీవులు. భూమి మీద మొట్టమొదటిసారిగా ఉల్బరహిత చతుష్పాద జీవులు. ఈ జీవులు ఉల్బరహిత చతుష్పాద జీవులు అంటే ఇది. చతుష్పాద అంటే 4 కాళ్ళను కలిగి ఉన్న జీవులను చతుష్పాద జీవులు అంటారు. మీకు తెలుసు స్టూడెంట్స్, మీరు సాధారణంగా ఇలా అనగానే మనకు గుర్తుకు వస్తుంది కప్ప, ఫ్రాగ్ అనేది మీకు ఈజీగా గుర్తుకు వస్తుంది. ఈ ఫ్రాగ్ లేదా కప్ప అనేది ఉల్బరహిత చతుష్పాద జీవులు అన్నమాట. ముఖ్యంగా ఇవి చేపల తర్వాత అభివృద్ధి చెందినటువంటి జీవులు ఉభయచరాలు. ఉభయచర జీవుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి డివోనియన్ కాలంలో ఆస్టియోలిపిడ్ చేపల నుండి, అంటే మనం ఇంతకు చెప్పుకున్నాం చేపల స్వర్ణయుగాన్ని డివోనియన్ పీరియడ్స్ను గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ది ఫిషెస్ అని చెప్పుకున్నాం, చేపల స్వర్ణయుగం అని చెప్పుకున్నాం. అట్లనే ఆ కాలంలో ఉన్నటువంటి ఆస్టియోలిపిడ్ చేపల నుండి ఆస్టియోలిపిడ్ చేపల నుండి ఉభయచరాలు అనేవి ఏర్పడ్డాయని తెలియజేస్తుంది. ఈ ఉభయచరాలు అనేవి ఏ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందినాయి? చేపలు డివోనియన్ కాలంలో అభివృద్ధి చెందితే ఉభయచరాలు అనేవి కార్బోనిఫెరస్ కాలంలో అభివృద్ధి చెందినాయి. కార్బోనిఫెరస్ కాలంలో ఉభయచరాలు అనేవి అత్యధికంగా అభివృద్ధి చెందినాయి కాబట్టి, చాలా డెవలప్మెంట్ అయినాయి కాబట్టి కార్బోనిఫెరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంఫీబియన్స్ ఏ కాలాన్ని? కార్బోనిఫెరస్ కాలాన్ని. మరి చేపల స్వర్ణయుగాన్ని ఏ కాలాన్ని అంటారు? డివోనియన్ కాలాన్ని. డివోనియన్ కాలాన్ని చేపల స్వర్ణయుగం అని, కార్బోనిఫెరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగంగా అంటారు. ఇక్కడ ఉభయచరాల్లో అతిపెద్దటువంటి ఉభయచర జీవి ఇది. అతిపెద్ద ఉభయచరి బిగ్గెస్ట్ ఆఫ్ ది ఆంఫీబియన్స్ ఆండ్రియస్ డవిడియనస్ అనేటువంటి ఈ చైనీస్ జైంట్ సాలమన్ ఉభయచరాల్లోని అతిపెద్ద ఉభయచర జీవి. అదేవిధంగా ఉభయచరాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అతిపెద్ద కప్ప, బిగ్గెస్ట్ ఫ్రాగ్, అతిపెద్ద కప్ప రానా గోలియత్. చెప్పండి, రానా గోలియత్. ఈ రానా గోలియత్ అనేటువంటి అతిపెద్ద కప్ప లేదా కప్ప అని చెప్పుకున్నా. ఇది కప్ప లోపల అతిపెద్దది అని చెప్పుకుంటాం. ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాట్రా కాలజీ అంటారు. బాట్రా కాలజీ అంటే ఉభయచరాల అధ్యయనాన్ని. స్టడీ ఆఫ్ ఇన్ ఆంఫీబియన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బాట్రా కాలజీ. ఉభయచరాలు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క వర్గీకరణ, వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు, వాటి యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, వాటి నివాసం ఎలా ఉంటుంది, టోటల్ స్టడీ, కంప్లీట్ స్టడీ ఆన్ ది బాట్రా కాలజీ. ఆంఫీబియన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఉభయచరాలు అంటేనే నీటిపైన భూమిపైన గమనాంగాన్ని జరిపేటువంటి జీవుల యొక్క లక్షణాన్ని మనం మొత్తం కంప్లీట్ స్టడీ చేసేటువంటి శాస్త్రమే బాట్రా కాలజీ.
సో కాబట్టి దీన్ని లేదా బాట్రా కాలజీ లేదా దీన్ని ఆంఫీబియాలజీ అనుకుంటారు. ఆంఫీబియాలజీ 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 అంట. ఆంఫీబియాలజీ అన్న సో బాట్రా కాలజీ అన్న కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అన్న ఒకటి. సో ఈ విధంగా ఉభయచరాల్లో మనకు ఇటువంటి లక్షణాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మీరు ఆల్రెడీ ఉన్నారు. సో నిన్న కొన్ని క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటాయి, మీకు చెప్పాను కదా. సో చేపల యొక్క లక్షణాలు, చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇవన్నీ మీరు ఇంటికాడ బ్యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్లో ఎక్కువగా ఉపయోగపడేది బిట్లు. వీటి జీవిత కాలానికి అనుగుణంగా వీటి యొక్క లైఫ్ సైకిల్ అనుగుణంగా ఈ జీవిలో ఉపస శ్వాసక్రియ జరిపితే కొన్ని మాత్రం ఈ జీవులు అనేవి పాక్షికంగా అంటే నీటిలో కూడా ఉంటాయి కాబట్టి పాక్షికంగా జలచర జీవనానికి అనుగుణంగా మొక్కలు కూడా కలిగి ఉంటాయి. ఇవి సముద్ర జలాల్లో కూడా, మంచినీటిలోను మరియు ఉప్పు నీటిలో కూడా నివసించే జీవులు. ఎగ్జాంపుల్ సముద్ర నీటి లోపల, సముద్రం లోపల నివసించే జీవుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రానా కాంక్రివోరా మినహా, రానా కాంక్రివోరా మినా అటువంటి జీవి ఇది ఉభయచర జీవి. ఇది సముద్రంలో నివసిస్తుంది. చూడండి, అంటే సముద్రంలో ఉంటాయి, మంచిలో ఉంటాయి, భూమి పైన ఉంటాయి, అంటే నేల మీద ఉంటాయి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ప్లేసెస్లో ఈ జీవులు అనేవి నివసిస్తాయి. ఇవి కొన్ని కప్పల లోపల, కొన్ని ఉభయచర జీవుల లోపల సాధారణంగా వీటి యొక్క స్కిన్ లేదా చర్మం అనేది ఎలా ఉంటుందంటే మృదువుగానే ఉంటుంది లేదా గరుగ్గా ఉంటుంది. ఇలా ఉండి కొన్ని జీవులు అనేవి శ్లేష్మ గ్రంథులను కలిగి ఉంటాయి. శ్లేష్మ గ్రంథులు అనేవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఇలా శ్లేష్మ గ్రంథుల్ని కలిగి ఉంటాయి. సో బాహ్యాస్థి పంజరం అనేది ఉండదు. మనం అబ్జర్వ్ చేస్తాం, బాహ్యాస్థి పంజరం అంటే ఇలా కప్పలు తీసుకున్నట్లయితే సో ఇలా కప్పలు ఇట్లా ఎముకలు అనేవి ఇలా ఉండవు. అదేవిధంగా ఎముకలు ఉండవు కాబట్టి ఎప్పుడైనా మీరు బస్సెస్ కానివ్వండి ఏదైనా టైర్ కింద పడితే ఈజీగా చనిపోతాయి. కాబట్టి ఉభయచరాల్లో అస్థి పంజర, బాహ్యాస్థి పంజర వ్యవస్థ అనేది లేకపోవడం ఒక స్పెషల్ క్యారెక్టర్. సో స్పెషల్ క్యారెక్టర్ ఫర్ ది ఆంఫీబియన్స్. సో ఇందులో సో ఏది ఏముండదు, బాహ్య అస్థి పంజరము. సో బాహ్య అస్థి పంజర వ్యవస్థ అంటే ఇందులో సో ఎముకలు అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇవి ఎముకలు లేకపోవడం, అస్థి పంజర వ్యవస్థ లేకపోవడం. చేపలు చూసినాం, అస్థి పంజర వ్యవస్థ కొంచెం డెవలప్ అయింది. భూమి మీద మొట్టమొదటిసారిగా అస్థి పంజర వ్యవస్థ అనేది డెవలప్ అయింది ఏది అంటే మనం చెప్పుకున్నాం, చేపలు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అస్థి పంజర వ్యవస్థ లేకపోవడం ఒక ప్రత్యేకమైన లక్షణం. కానీ ఎపోడా జీవులలో పోడా అంటే ఏంది? పోడస్ అంటే పాదాలు, ఏ అంటే ఆప్షన్ ఎస్. పాదరహితటువంటి ఉభయచర జీవుల లోపల ఎగ్జాంపుల్ ఇక్తియోపిస్. ఇలా పాదరహిత జీవుల లోపల ఏ జీవులైతే పాదరహిత జీవులో ఆ జీవుల్లో ఎగ్జాంపుల్ ఎపోడా క్రమంలో ఉంటాయి. ఈ జీవుల్లో సో ఏమిటంటే మధ్యత్వత పొలుసులు అనేవి ఉంటాయి. చర్మము రంగులు మారడానికి అవకాశంగా ఉంటుంది. చర్మము రంగుల్ని కలిగి ఉండి సో ఈ రంగుల ద్వారా సో శరీరం యొక్క ఆ రంగును మార్చుకొని పరిసరాలకు అనుగుణంగా జీవించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఇలా రాకపోరస్ ఉంది, ఐలా ఉంది, ఎగిరే కప్ప ఉంది. సో ఇలా ఫ్లయింగ్ క్రాక్స్ అంటాం, ఎగిరే కప్ప. ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి ఉభయచర జీవులని మీకు భూమి కనిపిస్తూ ఉంటాయి. జంతు సామ్రాజ్యం అంటే వరల్డ్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జంతువుల లోపల సో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ అంటే సో ఇది చతుష్పాద జీవులు. జంతు సామ్రాజ్యంలోని సో జంతు సామ్రాజ్యంలో మొట్టమొదటిగా చతుష్పాద జీవుల్ని కలిగి ఉన్నటువంటి జీవులు ఏంటంటే సో ఉభయచర జీవులు. ఇవి ఉభయచర జీవులు ఒక జత పూర్వాంగాలు ఉంటాయి, ఒక జత చర్మాంగాలు. ఉభయచర జీవుల్లో సో 4 కాబట్టి సో ఒక జత పూర్వం, సో రెండవది ఇంకో జత చర్మాంగాలు ఉంటాయి. ఈ చర్మాంగాలని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఒక జత ఉంటాయి, 4 ఉంటాయి. పూర్వాంగాలు అనేవి సో ముందు భాగంలో ఉంటాయి, మెడకు దగ్గరగా ఉంటాయి. చర్మాంగాలు అనేవి వెనక భాగంలో ఉంటాయి, బ్యాక్ సైడ్ పైపు దగ్గర ఉంటాయి. చర్మాంగాలు పూర్వాంగాలు రెండు కలిసి సో గమనాంగంలో ఉపయోగపడతాయి, ఎగడానికి తోడ్పడతాయి. జీవనంలో యొక్క అనుకూలమైన లక్షణాన్ని ఏర్పరచుకోవడానికి చతుర్పాదులు అనేది ఏర్పడడం ఈ జంతువుల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఇవి జల మరియు వాయు మరియు జల శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియ జరిపేటువంటి చతుష్పాద జీవులు. నీటిలో ఉన్నప్పుడు కూడా సో కప్ప
మూడు రకాల శ్వాసక్రియ జరుగుతుంది. సో ఊపిరితిత్తుల శ్వాసక్రియ జరుగుతుంది, పుప్స శ్వాసక్రియ జరుగుతుంది, మరియు జల శ్వాసక్రియ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మెడ లోపించి ఉండడం ఒక ప్రత్యేకమైన లక్షణం. సో ఈ జీవులో మెడ అనేటువంటిది లేదు. సో మెడ లేకపోవడం అనేది ఈ ఉభయచర జీవుల యొక్క స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఆంఫిబియన్స్. కాబట్టి కశేరుకాలు పురోగతి రకానికి చెందినవి. ఎగ్జాంపుల్ పురోగతి రకమైన ఏ జీవులు ఉంటే సో ఇలా ఎపోడా, యూరోడిలా, ఎన్యూరా అనే క్రమాలు ఉంటాయి. ఆ క్రమం మనం వర్గీకరణ చెప్పుకుంటాం. ఇక్కడ ఎన్యూరా అనేటువంటి జీవుల లోపల కశేరుకాలు పురోగతి రకానికి చెందినవి. సో ఇట్లా ఇక్కడ ఉభయగర్తి రకం అంటే రెండు గర్తాలు ఉంటే ఉభయగర్తి అంటారు. సో ఉభయగర్తి అనేటువంటి లక్షణాలు అనేవి ఏ జీవుల్లో కనిపిస్తుంది? ఎపోడా మరియు యూరోడిలా. యూరో అంటే తోక, డీలా అంటే కనుక యూరోడిలా జీవుల లోపల సో ఉభయగర్తి రకానికి చెందినటువంటి సో ఉభయ గర్తి రకానికి చెందినటువంటి కశేరుకాలు మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా ఈ జీవుల్లో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇలా తీసుకుంటే ఉరోస్తి మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులు కూడా ఉరోస్తి అనేది ఏర్పడిన మొట్టమొదటి జీవులు కూడా ఉభయచర జీవులు ఉంటాయి. ఉభయచరాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ప్రత్యేకమైన లక్షణం అంటే పరుషకాలు లేకపోవడం ఒక విధంగా ప్రత్యేక లక్షణం. ఈ పరుషకాలు లేకపోయినప్పటికీ జీవనోపాధిని కొనసాగిస్తాయి. మూత్రపిండాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కిడ్నీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మధ్య ఉక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలని కనిపిస్తాయి. ఈ విధంగా ఇవి విసర్జక పదార్థంలో జనరల్ క్యాటర్లో విసర్జక పదార్థాల్లో యూరియాను, అమోనియాను ఇలా యూరియా, అమోనియాను కూడా విసర్జించినటువంటి జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క లక్షణాన్ని మనం ఉభయచర జీవులలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఉభయచరాల నుండి ఫలదీకరణం చూస్తే బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో బాహ్య ఫలదీకరణం జరిపేటువంటి జీవులంటే ఎగ్జాంపుల్ ఎన్యూరా క్రమానికి జీవులు బాహ్య ఫలదీకరణం జరుగుతాయి. సో అదేవిధంగా అంతర ఫలదీకరణం కూడా ఉంటుంది. సో బయట జరిగేటువంటి ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణని, అంతర్గతంగా జరిగేటువంటి ఫలదీకరణని ఇక్కడ బాహ్య ఫలదీకరణం, బాహ్య ఇది ఎన్యూరా క్రమంలో జరుగుతుంది. సో అంతర ఫలదీకరణం ఇది యూరోడిలా మరియు సో ఎపోడా క్రమంలో ఇవి జరుగుతాయి. సో ఈ విధంగా యూరోడిలా లోపల ఎపోడా అనేది జీవుల్లో మనం కల్పించేటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ విధంగా బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణం రెండు కూడా మనకు ఉభయచర జీవుల్లో కనిపిస్తాయి. ఇక్కడ ఆస్కరం శుక్రకాలను గ్రహించి అంతర ఫలదీకరణ జరగడం ఈ జీవుల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఇది రూప విక్రియ ద్వారా ప్రౌఢ జీవులు జరుగుతుంది. ఈ రూప విక్రియ అనేది అయోడిన్ ద్వారా రూప విక్రియ జరుపుకొని ప్రౌఢ జరుగుతుంది. సో రూప విక్రియ అంటే ఏదైనా లార్వా దశలో ఉన్నటువంటి జీవులు అంటే సాధారణంగా లార్వా దశలో ఉన్న జీవులు ప్రౌఢ దశగా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు లార్వా దశ మనం అర్థం. సో లార్వా దశను అర్థం నుంచి ప్రౌఢ దశగా మారుతుంది. ఈ లార్వా దశ అంటే నిమ్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు డెవలప్ అవుతుంది. సాధారణంగా చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉండే జీవుని డెవలప్మెంట్ అయితే దాని రూపవిక్రియ జరిగిందంట. రూపవిక్రియ ద్వారా అన్ని అభివృద్ధి చెందిన లక్షణాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి కప్ప రూపవిక్రియను చిరుకప్ప దశ నుండి లార్వ నుండి చిరుకప్ప దశ, చిరుకప్ప దశ నుండి ప్రౌఢ దశగా మారుతుంది. సో ఈ విధంగా కప్పను మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇది వర్షాకాలంలో మీకు ఎక్కువగా కనిపిస్తాయి. బెకబికమని సౌండ్ చేస్తూ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు లింగ విభేదన అనేది ఉంటుంది. ఈ లింగ విభేదాల్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్లయితే లైంగిక ద్విరూపకత ప్రదర్శిస్తుంది. సో కాబట్టి పురుష జీవులకు సంపర్క ఆవస్కరం లేదా సంపర్క ఆవస్కరం అనేది ఉండదు, కానీ ఎప్పుడో జీవులు సంపర్క ఆవస్కరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేపల తర్వాత ఉభయచర యొక్క లక్షణాన్ని మనం చాలా అబ్జర్వ్ చేస్తాం. సో ఉభయచర జీవుల లోపల మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చాలా లక్షణాలు మనం చెప్తున్నాం. దీర్ఘ వ్యవస్థ ఉంటుంది, పత్పతి వ్యవస్థ ఉంటుంది, విసర్గ వ్యవస్థ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాయని మనం చెప్తాం. ఇక్కడ కప్పలు మరియు గోధుమ కప్పల నుండి లక్షణాలు మనకు కనిపిస్తాయి. సాధారణంగా ఇవి జీర్ణవ్యవస్థ నోటితో ప్రారంభమై పాయువుతో అంతమైన వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటితో ప్రారంభమై పాయువుతో అంతమైనటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెండు అణుకపాల కంతులు ఉంటాయి కాబట్టి దీన్ని డైకాండెలిక్ పొరి అంటారు. సో రెండు అణుకపాల
రెండు అనుకపాల కందాలు ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటే డైకండలిక్ పోటీ అంటారు. ఇక్కడ ఈ జీవుల లోపల చాలా మంది అబ్జర్వ్ చేస్తాం మనం. ఇక్కడ గుడ్లు దాన్ని ఎక్స్ పరిశీలించినట్లయితే సొన కలిగినటువంటి మీసోలిస్తులు అంటారు, ఎక్కువగా ఉంటే మెగాలు ఇస్తారు, తక్కువగా ఉంటే అసలుకెళ్ళి ఉంటే వేలిస్తులు అని రకరకాలు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుత కాలంలో జీ కింగ్ అనే శాస్త్రవేత్త ఇక్కడ వర్గీకరణను ప్రతిపాదించిన ఎగ్జాంపుల్ ఉభయచరాలన్నింటినీ కూడా స్టీగోసెఫాలియా అటువంటి ఉపవిభాగం చేర్చారు. ఉభయచరాలన్నింటినీ లిస్సాంఫిబియా ఉపవిభాగం కింద చేర్చారు. లిస్సాంఫిబియా ఉపవిభాగం ఇక్కడ స్టీగోసెఫాలియా మరియు లిస్సాంఫిబియా అంటే ఈ స్టీగోసెఫాలియా జీవులు అనేవి నా స్టిల్ ప్రజెంట్ అనేవి లేవు. ఇవన్నీ కూడా నశించిపోయినాయి కాబట్టి వీటిని విలుప్త జీవులు అంటారు. అంటే స్టీగోసెఫాలియా ఉన్నటువంటి జీవులన్నీ కూడా విలుప్తం చెందిన జీవులు మరియు లిస్సాంఫిబియా జీవులన్నీ కూడా సజీవంగా ఉండే జీవులు. నా స్టిల్ ప్రజెంట్ దేర్ ఇన్ లివింగ్ ఫర్ ది ల్యాండ్. ఈ జీవులు అనేవి ఎగ్జాంపుల్ సజీవంగా ఉండే జీవులు తీసుకున్నాం. మరి అంతరించిన జీవులు ఏవైతే విలుప్తం చెందిన జీవులు ఉన్నాయో ఇవేదైతే పంచాంగులిక అంగాలు అంటే 5 వేళ్లను కలిగి ఉండి సో వాటిని ఆవరించి అస్థి పలకాలతో కూడినటువంటి చర్మం కలిగి ఉంటుంది. ఇది పర్మియన్ కాలం నుండి ట్రయాసిక్ కాలం వరకు ఎక్కువగా అభివృద్ధి చెందినాయి. ఇవి ఎగ్జాంపుల్ ఇలా 3 క్రమాలు ఉంటే అప్పుడు ల్యాబరెంతో డాన్సియా ఏంటి చెప్పండి, ల్యాబరెంతో డాన్సియా. దీనికి ఎగ్జాంపుల్ ఏరియోప్స్. ల్యాబరెంతో డాన్సియా ఎగ్జాంపుల్ ఏంటి ఏరియోప్స్. సెకండ్ ఏంటిది పిల్లోస్పాండైల్. పిల్లోస్పాండైల్కి ఎగ్జాంపుల్ బ్రాంకియోసారస్. బ్రాంకియోసారస్ ఏమంటే ఇక్తియోస్టీగా అని కూడా అంటారు, బ్రాంకియోసారస్. సో మూడోది లిప్పోస్పాండైలి. దీనికి డిప్లోకాలస్ అన్నటువంటి జీవులు ఎగ్జాంపుల్. సో ఇక్కడ 3 క్రమాన్ని అబ్జర్వ్ చేస్తాం కదా. 3 క్రమాలు మనం తీసుకున్నట్లయితే 3 క్రమాల్లో సో ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ల్యాబరెంతో డాన్సియా. సో రెండోది అబ్జర్వ్ చేస్తే పిల్లోస్పాండైల్. సో మూడోది లిప్పోస్పాండైల్. ఇలా 3 రకాలైన క్రమాలు అనేవి విలుప్తం చెందిన జీవుల్లో మనకు కనిపించాయి. సో అదేవిధంగా విభాగం 2 ఉపవిభాగం 2. సో ఫస్ట్ది ఉపవిభాగం 1 స్టీగోసెఫాలియా, అందులో 3 క్రమాలు. సో రెండవది ఉపవిభాగాలు తీసుకుంటే లిస్సాంఫిబియా, ఇవి ప్రజెంట్ సజీవంగా ఉన్న జీవులు. సో ఇక్కడ సజీవంగా ఉండే జీవుల్లో ఈ ఉపయోగించినటువంటి జీవుల్లో 3 క్రమాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ప్రతి క్రమంలో 3 క్రమాలు ఉన్నాయి. ఈ 3 క్రమాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకటో తీసుకున్నట్లయితే ఎన్యూరా క్రమాన్ని, రెండవది ఎపోడాని, సో మూడవది యూరోడినా. ఎన్యూరా, ఎపోడా, యూరోడినా. ఎన్యూరా, ఎపోడా, యూరోడినా. ఈ 3 క్రమాలు. అందులో 3 క్రమాలు ఉన్నాయి, ఇందులో 3 క్రమాలు ఉన్నాయి. ఆ 3 క్రమాలను నశించిన జీవులు నా స్టిల్ ప్రజెంట్ లివింగ్ ఓన్లీ ఫర్ ది 3 ఆర్డర్స్ అంటే ఫస్ట్ వన్ తీసుకుంటుంది ఎన్యూరా, ఎపోడా, యూరోడినా 3 ఉన్నాయి. ఇక్కడ ఇవి మనం ప్రజెంట్ సజీవంగా ఉన్నటువంటి క్రమాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సజీవంగా ఉన్నటువంటి జీవుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్రమాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి దీనిని సో ఎపోడా. సో రెండోది అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని యూరోడినా. 30 నిమిషాలు ఇప్పుడు 35 మినిట్స్. ఓకే 35. సో యూరోడినా ఇంకెక్కడ పర్లేదు, యూరోడినా. సో మూడోది ఎన్యూరా. అంటే 2 నిమిషాలు ఇప్పటికే 8 మినిట్స్. సో ఎపోడా, యూరోడినా, ఎన్యూరా. ఇక్కడ నాకు తెలుసు ఎపోడాను ఎగ్జాంపుల్ జిమ్నోఫియానా అంటారు. ఏ అంటే లేకపోవడం, పి అంటే పోడస్, ఏ అంటే ఆప్షన్, పి అంటే పోడస్. ఇక్కడ పాదరహిత జీవుని, ఇక్కడ ఏం చెప్పండి పాదరహిత జీవుని మనం ఏమంటాం ఎపోడా. ఏ అంటే ఆప్షన్, పోడస్ అంటే పాదాలు లేకపోవడం జీవుని ఎపోడా జీవులు అంటారు. వీటిని జిమ్నోఫియానా అంటూ అంటారు. జిమ్నోఫియానా అంటే ఏంటిది అంటే నగ్నంగా ఉండే జీవులు, నగ్నంగా ఉండే జీవుల్ని జిమ్నోఫియానా అంటారు. జిమ్నో అంటే నగ్నంగా అర్థం, ఫియానాన్స్ అంటే సర్పం లాంటి జీవులు. సర్పంలాగా ఉంది, ఒక పాములాగా కనిపించి, ఒక స్నేక్ లాగా కనిపించి పాదరహిత జీవుని జిమ్నోఫియానా అంటారు. వీటిని ఎపోడా కూడా అంటారు. ఏ అంటే ఆబ్సెంటిస్, పోడస్ అంటే పాదాలు, ఆబ్సెంట్ అంటే పాదరహిత జీవుల్ని ఎపోడా జీవులు అంటారు.
ఈ సాధారణంగా దీనిలో సిసిలియన్లు లేదా అందక్రీములు లేదా అందపురుగుల్ని చేర్చారు. సిసిలియన్స్ అందపురుగులు, సో అందక్రీములు చేర్చలు ఇందులో ఉపాంగాలు ఉండకపోవడం ప్రత్యేకమైన లక్షణం. కానీ సో ఉభయచర జీవికి మంచి ఎగ్జాంపుల్. ఈ బొరియల్లో నివసించేటువంటి సర్పం లాంటి జీవులు, బొరియల్ అంటే మీకు తెలుసు ఇలా ఉంటే యూ షేప్లో ఉండేటువంటి ఆకారంలో బొరియలు అనేవి ఇలా చేసుకుని బొరియల్లో నివసించే జీవుల్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ అంతఃచర్మం యొక్క పొలుసులు అనేవి ఉంటాయి. ఇవి నేత్రాలు చిన్నగా ఉంటాయి, క్రియావంతంగా పనిచేస్తూ ఉంటాయి. సకశేరుకాలు ఎక్కువ సంఖ్యలో ఉభయగతి రకానికి చెందినటువంటి జీవులు. ఇక్కడ పొడువాటి వంటి పరిశుభ్రాలు ఉంటాయి కాబట్టి వీటిలో పురుస్తుంది ఉండదు. సో ఇక్కడ అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా లేదా బాహ్య ముప్పలు గల డింబకాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఇక్తియోపిస్ అనేది ఆడదేవి గుడ్డలు చుట్టుకొని రక్షిస్తుంది. ఇక్తియోపిస్కు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదా, ఇట్లా గుడ్లను ఇలా మెడ చుట్టూ పెట్టుకొని రక్షణ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్ ఇక్తియోపిస్ అంటాం. గెగినోపిస్ కూడా ఈ ఎపోడా క్రమానికి చెందిందే. గెగినోపిస్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో పోల్చున్నది ఉంటాం. కాబట్టి ఇంకోటి టీనోనెక్టెరస్ లేదా టిప్టో నెక్లెస్ అంటే ఏంటంటే జలచర అండపాలక జీవులు. ఇలా 3 రకాలు ఇక్తియోపిస్, గెగినోపిస్, టిప్లోనెక్టేస్ అన్నది జీవులు. ఈ 3 రకాలు కూడా ఎపోడా క్రమానికి మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది యూరోడిలా లేదా కాడేటా కాదు కడేటా. యూరోడిలా అంటే తోక డీలస్ లేదా డీలోస్ అంటే కనిపించదా, అంటే తోక వంటి నిర్మాణాన్ని కనిపించేటువంటి జీవుల్ని మనం యూరోడిలా అంటాం. ఇలా యూరోడిలా లక్షణాలు కూడా కాన్ అంటే తోక, ఏంటంటే కళ్ళు. యూరోడిలా జీవుల లోపల మనం అబ్జర్వ్ చేసినట్టు లక్షణాన్ని మనం చూసినట్లయితే తోకను కలిగి ఉండడం ఈ జీవుల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఇక్కడ ఈ జీవుల్లో ఏమన్నంటే ఉత్తర అమెరికా, ఎగ్జాంపుల్ యూకే అంటే ఉత్తర అమెరికా మనకు అబ్జర్వ్ చేసినటువంటి యూరోడిలా జీవుల రాజధానిగా పరిగణిస్తారు. యూరోడిలా జీవుల రాజధానిగా పరిగణించేటువంటి జీవులు ఏంటంటే అంటే సో యూరోడిలా జీవులు. ఇది ఉత్తర అమెరికాలో అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఈ జీవులు ఉత్తర అమెరికాని ఏమంటే సో యూరోడిలా జీవుల రాజధానిగా చెప్తారు. ఇందులో చర్మం పొలుసులు లేకుండా ఉంటుంది, ప్రౌఢ జీవుల మొక్కలు కలిగి ఉంటాయి. సో ఇక్కడ కప్పలు, కళ్ళు ఐ అనేది స్మాల్ సైజు, చిన్న సైజులో ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే నెక్టూరస్, ఇది ఎంఎస్సీలో కానీ బీడీ రాసేటువంటి ఒక ఇంపార్టెంట్. నెక్టూరస్ అంటే ఏంటిది? నెక్టూరస్ అంటే సో మడిపప్పి అనేది వస్తుంది. ఇది బిట్లో మీకు వచ్చేది సైరాన్ మడిపప్పి అని. సో నెక్టూరస్ అంటే సైరాన్ అంటే మడి హిల్ అంటారు. సో మడిపప్పు అనేది 2 కలిపి చేస్తాయి కాబట్టి మీరు బీడీ ఎంట్రన్స్లో ఒక మార్క్ అవకాశం ఉంది, ఉభయచరాల నుంచి ఒక మార్క్ వస్తుంది. సో ముఖ్యమైన బిట్ ఏంటంటే ఇక్కడ నెక్టూరస్ అంటే మడిపప్పి అని. సో ఇంకోటి సైరాన్ అంటే మడి హిల్ అని అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ప్రోటియస్ గుడ్డి ఉభయచర జీవులు అనమాట. ఇవి గుహలో ఉండి అందసారాలు ఉంటారు. ఇవి నీటిలో భూమిలో బుర్ర చేసుకోవడం వల్ల కళ్ళు నశించిపోయాయి కాబట్టి అందజీవులు అంటారు. ఈ అందజీవులు అనేవి ప్రోటీస్ అంటారు. ఇక్కడ ఆంబ్లియోస్టోమా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాకతీయ యూనివర్సిటీ ఇన్ వరంగల్. షూర్ గెట్ నా 1 క్వశ్చన్ ఇన్ అన్వల్ ఎగ్జామ్స్. ఆంబ్లియోస్టోమా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఈ లార్వాలో దీని డింబకాన్ని యాక్సోలోటల్ లార్వా అంటారు. ఈ యాక్సోలోటల్ లార్వాకు ప్రత్యేక లక్షణం ఉంది, అక్కడ మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఆంబ్లియోస్టోమా అనేది దీని డింబకాన్ని యాక్సోలోటల్ డింబకం అంటారు. ఆంబ్లియోస్టోమా అనే జీవి కూడా ఉంటుంది. యాంపియూమా కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది కాంగోయిల్ అనేటువంటి దీని యొక్క సాధారణ కాంగోయిల్ అంటారు. సో ఈ విధంగా మనకు రెండవది యూరోడిలా. సో మూడవది ఎన్యూరా అంటే తెలుసు లేదా సెలెన్సియా అని కూడా అంటారు. ఎన్యూరాన్ ఒకటి లేదా సెలెన్సియా అని ఒకటి. ఇక్కడ యూరో అంటే తోక, సెలెన్సియా అంటే
గెంతే. తోకతో అంటే ఇక్కడ యాన్ అంటే లేకపోవడం, యూరో అంటే తోక, అండ్ సెలెన్స్ అంటే గెంతే జీవులు. ఇవి తోక లేని దుంకే ఉభయచర జీవులు. వాస్తవంగా తోక ఉంటేనే ఎక్కువ జీవులు జేబు కొట్టే అవకాశం ఉంటుంది, కానీ తోక లేకపోయినప్పటికీ ఎగిరి దుంకే లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి గెంతే అంటే సెలెన్స్ అంటే గెంతే జీవులు, యూరో అంటే తోక, ఎన్యూరో అంటే యాన్ అంటే లేకుండా ఉండే లక్షణం. సో ఈ విధంగా ఒక జీవి లోపల ఇట్లా లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రౌఢ జీవులు ముప్పల్లికలు ఉంటాయి, ముప్పచిలికలు కూడా కలిగి ఉంటాయి, ఇందులో లోపిస్తూ ఉంటాయి. కొన్ని జీవుల్లో ముప్పచిలికలు ముప్పలు అనేవి లోపించి ఈ శ్వాసక్రియ జరిగినటువంటి జీవులు మనకు ఇక్కడ ముఖ్యంగా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ రానా టైప్ సాధారణంగా ఎన్యూరా అంటే ఒకటే గుర్తుంచుకోండి. నా స్టిల్ ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా కనిపించే జీవులన్నీ కూడా సాధారణంగా కాంపల కింద కానీ రోడ్డు మీద కానీ వర్షం పడితే బెక్కబెక్కమని సౌండ్ చేసుకుంటూ వచ్చి బయట కనిపించే జీవులన్నీ కూడా ఎన్యూరా క్రమానికి చెందిన జీవులు. ఈ ఎన్యూరా క్రమానికి చెందినటువంటి జీవుల్ని మనం ఎక్కువ మన సొసైటీలో చూస్తూ ఉంటాం. ఎన్యూరా జీవులని మనం సాధారణంగా ఇది రానా టైప్ అంటే గోధుమ కప్పలు అంటే చూడండి, గోధుమ కప్పలు మనకు గెటర్లలో మోరలో పెద్దగా కనిపిస్తుంది, కళ్ళు పెద్దగా ఉండి డిస్ప్లే ఎల్లో కలర్లో ఉండి నత్త జన్మం కలిగి ఉండి మనకు బయట కనిపిస్తుంది. ఇలాంటి జీవులన్నీ కూడా ఏమంటే గోధుమ కప్పలు అంటారు. ఈ భారతదేశపు కప్ప దేన్ని అంటారు అని మీకు గుర్తు వస్తే రానా టైగ్రీన్లను భారతదేశపు కప్ప అని అంటారు. ఇక్కడ బ్యూపోమెలాస్టికస్ అంటే సాధారణమైన ఇది గోధుమ కప్పలు అంటే గోధుమ కప్పలు సైంటిఫిక్ నేమ్ తీసుకోవాలైతే బ్యూపోమెలాస్టికస్. మరి సాధారణంగా ఉండే కప్పను భారత కప్పను రానా టైగ్రీనా. మరి అతిపెద్ద ఆంఫిబియా అయితే ఆండ్రియాస్ డవిడియాస్ అని అతిపెద్ద చెంది సాధారణ. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఎలైటిస్ ఆబ్స్టెట్రికస్ అంటే ఎలైటిస్ అనేది మంత్రసాని కప్ప. మేము బీడీ ఎంట్రన్స్లో రాసేటప్పుడు ఇది మంత్రసాని కప్ప దీన్ని అంటారు అని బిట్టి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఇలాంటి బిట్ ఒకటి జ్ఞానం వస్తుంది. సో క్రమాలు వస్తాయి, ఏ క్రమం దేనికి ప్రత్యేకత, ఆ క్రమం లక్షణం ఏంటి ఇది మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ రానా టైగ్రీనా భారతదేశం కప్ప అని. సో ఇక్కడ మనం బ్యూపోమెలాస్టికస్ అనేటువంటి జీవి గోధుమ కప్ప అని. ఐలా అంటే తెలుసు, చెట్టు పైన ఉన్నటువంటి కప్ప, చెట్టు మీద ఎగురుతుంది, గ్రీన్ కలర్ ఉండి ఎగిరే కప్ప అంటారు. హైలా గ్లోబుగా ఐలా అనే జీవులు ఉంటే ఈ చెట్టు కప్ప అనుకుంటారు, ఈ చెట్టు మీద ఉంటుంది. మంత్రసాని కప్ప ఎలైటిస్ స్టెస్టికస్ అనేటువంటి జీవి స్టెస్టికస్ అనేటువంటి జీవి మంత్రసాని కప్ప. ఈ మంత్రసాని కప్పను మామూలుగా అభ్యసిస్తుంది. సాధారణంగా కప్ప చూసినట్లయితే కార్డెడ వర్గానికి చెందిన కప్ప, కార్డె వర్గం చెందిన కార్డె, ఉపవర్గం బండిబ్రెడ. ఇక్కడ మనం చూసి ఆది విభాగం నెతోస్టోమెట, ఇక్కడ విభాగం ఆంఫిబియా, సో ఉపవిభాగం లిస్సాంఫిబియా, ఇక్కడ క్రమం ఎన్యూరా. సో ప్రజాతి జాతి తీసుకుంటే రానా ఎగ్జాక్టైలా అంటే ఇక్కడ ఎగ్జాక్టైలా అనేది జాతిని మనం చూస్తాం. ఈ విధంగా కప్పల యొక్క లక్షణాన్ని మనం చెప్పుకున్నాం, కప్పల యొక్క వర్గీకరణ కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా కప్పల యొక్క లక్షణాలు, కప్పల యొక్క వర్గీకరణ సో మనకు ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇంకొక యూనిట్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో మళ్ళీ 38 వరకు ఇక్కడ మళ్ళీ ఒకసారి రిజర్వ్ చేసుకున్నాం వాట్ అనేది. సో ఆంఫిబియా, ఇప్పుడు డిస్కస్ అబౌట్ ది క్లాస్ ఆంఫిబియా మై డియర్ స్టూడెంట్స్. మీకు ఉభయచర యొక్క లక్షణాలు వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది. సో మీరు తెలుసుకోవాలా, మన రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. కానీ ముఖ్యంగా ఇంకోసారి చూడండి, ఉభయచరాలు ఇవి శబ్దోత్పత్తికి శబ్దాన్ని చేసేటువంటి జీవులు భూమి మీద మొట్టమొదటిగా శబ్దోత్పత్తి మార్గదర్శకాలు. ఇవి మొట్టమొదటిగా చతుష్పాద జీవులు అనమాట. ఇక్కడ ఉభయచర జీవుల్ని మనం ఇవి నేలపైకి రావడానికి ప్రయత్నించి మొట్టమొదటిగా నీటిలో ఉండి నేలపైకి రావడానికి ప్రయత్నించిన మొట్టమొదటి జీవులు కూడా ఉభయచర జీవులు అన్నమాట. ఈ ఉభయచర జీవులు అనేవి డివోనియన్ కాలంలో ఆస్టియోలిపిడ్ అనేటువంటి జీవుల నుండి ఇవి ఏర్పడ్డాయి. ఇక్కడ ఆస్టియోలిపిడ్ ఉభయచర జీవుల్లో ఆస్టియోలిపిడ్ చేపల నుండి ఉభయచర జీవులు ఏర్పడి ఇవి కార్బోనిఫెరస్ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెంది చెందినాయి. కాబట్టి ఈ కార్బోనిఫెరస్ కాలాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంఫిబియా అంటే ఉభయచరాల స్వర్ణయుగం. మనం ఎందుకు చెప్పుకున్నాం, చేపల యొక్క స్వర్ణయుగం దేనన్నా మనం చేపల యొక్క స్వర్ణయుగం అని ఏ కాలం అంటారు అని బిట్ వస్తుంది. సో ఏంటి చెప్పండి,
చేపల యొక్క స్వర్ణయుగాన్ని డివోనియన్ కాలాన్ని చేపల స్వర్ణయుగంగా పేర్కొన్నాం. యాజ్ వెల్ యాజ్ సేమ్ సిస్టమ్ అదే స్థాయిలో ఉభయచరాల యొక్క స్వర్ణయుగం అని దేన్ని అంటారంటే కార్బోనిఫెరస్ కాలాన్ని సో ఉభయచరాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. మరి చేపల గురించి అధ్యయన చేసే శాస్త్రాన్ని మనం ఏమని చెప్పుకున్నాం చెప్పండి, ఏమని చెప్పుకున్నాం? చేపల గురించి అధ్యయన చేసే శాస్త్రాన్ని ఇక్తియా అని చెప్పుకున్నాం. అట్లనే సో కప్పల గురించి ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాట్రాకాలజీ అంటారు. ఇక్కడ ఉభయచరాల్లో అతిపెద్దది ఆండ్రియస్ డవిడియనస్ అనే చైనీస్ జైంట్ సాలమన్ అంటారు. మరి చేపల్లో అతిపెద్దది ఏంటన్నా చేపల్లో రింకోడాన్ టైగర్స్. అతి చిన్నది ఏంటి చేపల్లో మిస్టిస్టిక్ బ్లోజెస్. ఇక్కడ కప్పలు రానా గోలియర్ అస్థిపంజర వ్యవస్థ ఉండదు. ఇక్కడ ఉత్తర అమెరికాను అబ్జర్వ్ చేసినట్లయితే ఎపోడా జీవుల లోపల ఇక్కడ మన అబ్జర్వేషన్ ఉత్తర అమెరికాని మన ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఉత్తర అమెరికా రాజధానిగా మనం పేర్కొన్నాం. ఇక్కడ యూరోడియా జీవుల యొక్క లక్షణాలు మనం. సో ఇవన్నీ కూడా కప్పల యొక్క లక్షణాలు. సో ఈ విధంగా ఉభయచరాలు ఆంఫిబియని ఉర్బరక జీవాలని డివోనియన్ కాలమని ఆస్ట్రోపియర్స్ అని కార్బోనిఫెరస్ కాలమని ఇక్కడ ఆంఫియాలజీ ఉభయచర జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంఫిబియాలజీ లేదా ఇంకేం చెప్పుకున్నాం ఆంఫిబియాలజీ లేదా చేపల గురించి ఆంఫిబియాలజీ ఇక్కడ బాట్రా కాలం. సో బాట్రా కాలం అనేది కప్పల గురించి అధ్యయనం చేసింది బాట్రా కాలం. సో ఈ విధంగా జీవుల యొక్క లక్షణాలు ఉభయచర జీవులు ఇవి మీకు ఎగ్జామ్ వచ్చేవండి అక్కడికి ఇంపార్ట్. ఇలా ఎక్కువ కప్పలు ఉంటాయి, గోల్డెన్ కప్పలు ఉంటాయి. బాహ్య చెవి ఉండదు, మధ్య చెవి కర్ణ పెరిగి ఉంటుంది. బాహ్య చెవి మధ్య చెవి యూరోడిలా ఎప్పుడొక జీవులో ఉండదు. ఉరోస్తు అనేది మొట్టమొదటిగా ఏర్పడిన జీవులు కూడా ఉభయచర జీవులు అన్నమాట. ఇప్పుడు కప్పల వల్ల రూపవిక్రియ జరుగుతుంది మాకు తెలుసు. కప్పల రూపవిక్రియ మనం అయోడిన్ వల్ల సో అయోడిన్ వల్ల కప్పల రూపవిక్రియ జరుగుతుంది. రూపవిక్రియ అనగానేవి అనే క్వశ్చన్ వస్తే కూడా 2 మార్క్స్ రాయాలా. రూపవిక్రియ అంటే లార్వా దశ నుండి ప్రౌఢ దశ గల జీవి మార్పు లేదా పరిణామంలో అభివృద్ధి చెందినట్లయితే ఆ జీవుని ఏమంటాం మనం సో రూపవిక్రియ జరిగిందని చెప్తాం. రూపవిక్రియ దశ అంటే ప్రౌఢ దశ తర్వాత ఏర్పడే దశనే రూపవిక్రియ దశ. ఈ రూపవిక్రియ లోపల లార్వా చెరుకొక్క దశ ఉంటుంది, ఈ తోకలు కలిగి ఉంటుంది, కొన్ని తోకలు కోల్పోయి తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ జీ కింగ్ స్లే నోబుల్ అనే శాస్త్రవేత్త వర్గీకరించడం జరిగింది. ఇక్కడ వర్గీకరణలో 2 క్రమాలు ఉపవిభాగాలు. ఒకటి స్టీగోసెఫాలియా, రెండోది లిస్సాంఫిబియా. స్టీగోసెఫాలియా జీవులు అనేవి విలుప్తం చెందిన జీవులు చెప్పుకున్నాం. ఇక్కడ లిస్సాంఫిబియా అనే జీవులు అనేవి సజీవంగా ఉండే జీవులు. సో విలుప్తం చెంది ప్రజలు నశించిపోయి ఉన్న జీవుల్ని మనం చూస్తాం. ఇవి 5 వేళ్ళను కలిగి ఉన్నటువంటి జీవులు చెప్పుకున్నాం. ఇవి చర్మాన్ని ఆవరించి పొలుసులు ఉంటాయి. అస్థి పలకాలు అనేవి ఉండేవి. ఇవి పర్మియన్ కాలం నుండి ట్రయాసిక్ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందాయన్న విషయం మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇందులో 3 క్రమాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి లాబెరింతో డాన్సియా అని చెప్పుకున్నాం. ఈ లాబెరింతో డాన్సియా ఈరియోప్స్ అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. రెండోది పిల్లోస్ పాండైలి, దీనికి ఎగ్జాంపుల్ బ్రాంకియోసారస్ లేదా ఇక్తియోస్టిగా అనేటువంటి చెప్పుకున్నాం. మూడోది లిప్పోస్ పాండైలి, ఇది డిప్లోకోకస్ లైసోసారస్ అనేటువంటి జీవుడు చెప్పుకున్నాం. అదేవిధంగా లిస్సాంఫిబియా. నా ప్రజెంట్ ఓన్లీ ఎగ్జాంపుల్ లిస్సాంఫిబియా. ఇవి సజీవంగా ఉండే జీవులు. ఇందులో కూడా 3 క్రమాలు ఉన్నాయి. ఒకటోది ఎప్పుడో క్రమం, యూరోడిల క్రమం, ఇందుల క్రమం. ఎప్పుడో అంటే ఏ అంటే పోడస్, ఆప్షన్ దిస్ పోడస్ అంటే పాదరిక జీవుల్ని మనం ఎప్పుడోగా పరిగణించవచ్చు. ఈ విధంగా మనం ఎప్పుడో జీవులని యూరోడిలా ఎన్నిలా ఇందులో ముఖ్యంగా ఒక బిట్ వస్తుంది. ఎపోడా జీవుల్లో ఒక బిట్ ఏం చేస్తుంది, ఎపోడా జీవుల్లో ఇక్తియోపిస్ ఆడజీవి అనేది గుడ్డను చుట్టుకొని రక్షిస్తుంది. ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఈ ఎగ్స్ అనేవి ఇలా గుడ్డను చుట్టుకొని సో ఈ విధంగా రక్షించినటువంటి జీవుల్ని సో ఇక్తియోపిస్ అంటాం. ఈ ఇక్తియోపిస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఆడజీవి మాత్రమే గుడ్డను సంరక్షణ చేస్తుంది. ఇంకోటి గెగ్నోపిస్ అనే జీవి, ఇందులో ప్రత్యేకించినవి పొలుసులు లేకపోవడం. సాధారణంగా ఎక్కువ జీవుల్లో పొలుసులు ఉంటాయి, కానీ వీళ్ళ ఒకే ఒకరు మాత్రమే ఈ జీవులో మాత్రమే పొలుసు ఉండవు. ఎగ్జాంపుల్ గెగ్నోఫిస్. సో అదేవిధంగా టిప్లోనెక్టిడస్లో ఇది జలచర అండోత్పాదక శిశోత్పాదక జీవులు ఉంటాం. ఇక్కడ యూరోడిలా జీవులని ఉత్తర అమెరికాను యూరోడిలా జీవుల రాజధానిగా మనం పేర్కొన్నాం. ఇక్కడ మీకు నెక్ట్యూరస్ అనేటువంటి ఒక జీవి చెప్పిన
చాలా ఇంపార్టెంట్ అనేది. నెక్టిరస్ తీసుకున్నట్లయితే దీన్ని మడిపప్పి అంట. ఈ మడిపప్పి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సైరన్. సైరన్ అంటే ఏంటి? మడిపప్పి వేరు, మడిలు వేరు. మడిపప్పి అనగానేమి అంటే నెక్టిరస్ను మడిపప్పి అంటారు. ఇక సైరన్ మడి ఇల్లెలు అంటారు. అదేవిధంగా ప్రోటియస్, గుహల్లో నివసించే గుడ్డి ఉభయచర జీవిని ప్రోటియస్ అంటారు. ఆంబ్లిస్టోమా. సో ఆంబ్లిస్టోమా దీని యొక్క డింబకం ఏంటిది? యాక్సోలిడల్ లార్వా. యాక్సోలిడల్ లార్వాలో మనకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇది ఒక బిట్ మీకు వస్తే 4 మార్కుల క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆంబ్లిస్టోమా యొక్క డింబకం ఏంటమ్మా? యాక్సోలిడల్ లార్వా. సో తర్వాత యాంపియూమా అంటే ఏంది? కాంగోయిల్. ఈ యాంపియూమా కూడా ఒక బిట్ వస్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఎన్ని రకాలు? ఈ ఎన్ని రోజులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రానా టైగర్, భారతదేశ కప్పను రానా టైగర్ అంటారు. సో ఇలాంటిస్ అంటే మంత్రసాని కప్పను చెప్తాను. బ్యూపో మెలిస్టస్ అంటే సాధారణంగా గోధుమ కప్ప అంటాం. ఐలా అంటే చెట్టు కప్ప, ఎగిరే కప్ప. సో ఈ విధంగా మనం చూస్తాం. మరి సాధారణంగా కప్ప యొక్క వర్గీకరణ ఏముంటుంది? కప్ప ఏ వర్గానికి చెందిందంటే కప్ప వర్గం అనేది సకశేరుకాల లేదా కారణ వర్గానికి చెందింది. ఇది ఉపవర్గం అంటే ఏంటంటే ఉపవర్గంలో వడ్డీబ్రెట ఆది విభాగం ఎత్తోస్పోమాట ఒక విభాగం అనేది ఆంఫిబియా. ఇక్కడ ఉపవిభాగం లిప్పోస్పాండిలి, లిస్సాంఫిబియా లిప్పోస్పాండిలి కాకుండా ఈ లిస్సాంఫిబియా అనేటువంటిది ఉపవిభాగం. అందులో క్రమం అనేది 8వ క్రమం. అందులో ప్రజాతి జాతి, సో ప్రజాతి రానా, జాతి ఎగ్జాక్టైల్ నుండి లక్షణం కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ కప్పల యొక్క లక్షణాల్లో పంపిస్తున్నట్లయితే దగ్గర. సో మై డియర్ కప్ప మీకు ఈ విధంగా మనకు ఉంటుంది. సో కప్ప అది సో ఈ విధంగా కప్ప యొక్క లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కప్ప లోపల ముఖ్యంగా మీరు చేసుకొని చేపల లోపల కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినా మీకు ఆల్రెడీ వాట్సాప్లో కూడా చేసిన. ఈ వాట్సాప్లో సెండ్ చేసిన విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. వాట్సాప్లో సెండ్ చేసినా కూడా ఇది కాకపోయినప్పుడు క్లాస్ ఆన్లైన్ క్లాస్లో ఉండాలని ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. దీంతో పాటుగా మీ పర్సనల్గా కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు ప్రత్యేకించి మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే కమిషన్ ఆర్డర్ ప్రకారంలో ఆర్డర్ వరకు మేము ఈ క్లాస్ ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. సో మీకు అర్థమై ఉండొచ్చు. ఇంకా అర్థం కాని పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డౌట్ క్లారిఫై అయ్యేది వాట్సాప్ నెంబర్ కూడా 995970 నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఎనీ టైంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. కానీ ముఖ్యంగా మీరు క్లాస్ పట్ల ఇంట్రెస్ట్ నుంచి మీకు ఎప్పుడైతే స్థిరంగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానివ్వండి లేదా రాత్రి ఎవరు డిస్టర్బ్ అయినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే సంతోష్ కుమార్ అని కనిపించి జూలై క్లాస్ 3rd సెమిస్టర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి మీరు మంచి చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కరోనా కాలంలో ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసులే ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాస్ అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే సార్ చెప్పింది కాకుండా ఇంటికాడ ఉన్న బుక్స్ కూడా మీరు ఓపెన్ చేసి చూస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా కొంచెం స్టడీకి బ్రేక్ అయినట్లయితే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కొంచెం చేపల లక్షణం అయిపోయింది, కాగిత లక్షణం అయిపోయింది, ఉభయచరాలు అయిపోయింది, ఉభయచర వర్గీకరణ కూడా అయిపోతుంది. సో క్లాస్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీరు కొంచెం ముందు ఆలోచించి ఇంటికాడ చదవండి. సో ఇంకోసారి చెప్తాను, ఉభయచరాలు ఇవి యాంఫిబియన్స్ అంటారు. ఇవి నీటిపైన మరియు భూమిపైన నివసించేటువంటి జీవులు. 2 స్థలాల్లో నివసించే జీవిని ఉభయచర జీవులుగా మనం పరిగణిస్తాం. ఈ ఆండ్రెస్ డావిడియస్ అనేది అతిపెద్ద చేతి స్థలం ఉంటుంది. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా బాట్రా కాలం చెప్పుకున్నాం, లేదా ఇక్కడ ఆంఫిబియాల దగ్గర కూడా చెప్పుకున్నాం. రానా గోలెస్ అనేది నాకు తెలుసు. సో ఇక్కడ చైనీస్ తెలుసు. సో యూరోపియన్ ఉత్తర అమెరికా రాజధాని, సో ఉభయచర రాజధానిగా మనం పేర్కొన్నాం. సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు గుర్తుంచుకోవాలి. ఇక్తియోపిస్ తీసుకున్నట్లయితే గుడ్లను ఆడజీవని మెడ దగ్గర ఉండి రక్షణ చేసుకుంటుంది. ఇవి కొన్ని కప్పలు ఎగిరే కప్ప ఉంటుంది, ఐలా అని. ఎలైటిస్ అంటే మంత్రసాని కప్ప అని చెప్పుకున్నాం. సో మడిపప్పి, సో నెక్టిరస్ అని కూడా చెప్పుకున్నాం. ఇలా కొన్ని లక్షణాలు అనేవి కొన్ని జీవులు మనకు ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే రేపటి క్లాసు అంతా ప్రిపేర్ అయ్యి రావాలి. మీరు ప్రిపేర్ అయ్యే క్లాస్కు వస్తారని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ లక్షణాన్ని మీరు పాటించండి. సో డివోనియన్ కాలాన్ని, సో డివోనియన్ కాలంలో నుండి ఆస్ట్రేలియన్ చేపలండి కార్బోనిఫరస్ కాలంలో అక్కడికి నాకు వచ్చింది. అది చేపల స్వామి వద్ద అనుకుంటారు. టుమారో విల్ బి కండక్ట్ ది క్లాస్. కాబట్టి సో మీరు మళ్ళీ రేపు క్లాస్ చూడండి యూట్యూబ్లో. ఈరోజు ఇది ఉభయచరాలు వర్గీకరణ, వాటి యొక్క సాధారణ లక్షణాలు మనం డెప్త్ స్టడీ చెప్పుకున్నాం. మళ్ళీ మిగతా క్లాస్లో మళ్ళీ రేపు కలుసుకున్నాం.